ఈ ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఎవరి భాష వాళ్ళకే ప్రత్యేకం. అయితే యుఎన్ ప్రపంచ మాతృభాష దినోత్సవం ఒకరోజు సెలబ్రేట్ చేస్తుంది. అయితే అది ఎందుకు ఇక్కడ నుంచి వచ్చింది, దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది, తెలుసుకుందాం. భారతదేశం స్వతంత్రం వచ్చింది. అప్పుడు 1947 2 దేశాలుగా విడిపోయాయి. ఒకటి పాకిస్తాను, ఒకటి హిందుస్థాన్. పాకిస్తాన్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని 2 ఉన్నాయి. అయితే వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు, ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లా మాట్లాడతారు. అయితే 1948 అంటే స్వతంత్రం వచ్చినాక కొన్ని రోజులకి వాళ్ళు ఉర్దూ అనేది జాతీయ భాషగా ప్రకటించారు. అయితే ఎక్కువ మంది బంగ్లా మాట్లాడే ఈ తూర్పు పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు మేము ఈ ఉర్దూ మాట్లాడము అనే ఒక వాయిస్ రైజ్ చేసిండ్రు. దానికి ధీరేంద్రనాథ్ దత్తా ఫస్ట్ అసెంబ్లీలో, పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడారు. అయితే అప్పటి నుంచి అది మెల్లగా రెవల్యూషన్గా స్టార్ట్ అయింది. అయితే ఎంతకు వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో 1952 ఫిబ్రవరి 21వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకా, యూనివర్సిటీ ఆఫ్ ఢాకాలో విద్యార్థులు మరియు ప్రజల సహకారంతో కలిసి ఒక పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ అంటే రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయినాయి, ప్రజలందరూ గుమిగూడింది. ఇట్లాంటి పరిస్థితుల లోపల అక్కడున్న పోలీసులు వాళ్ళపైన లాఠీ చార్జ్, అట్లాగే కాల్పు కూడా జరపడం జరిగింది. ఆ కాల్పు లోపల కొంతమంది మరణించారు, ఇంకొంతమంది అంటే చాలామంది గాయాల పాలయ్యారు. దీని తర్వాత వీళ్ళ భాషను వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు జరిగిన మారణ హోమానికి గుర్తుగా బంగ్లాదేశ్లో వాళ్ళు మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ మాతృభాష దినోత్సవాన్ని యుఎన్ 1999 సంవత్సరం లోపల ప్రపంచవ్యాప్తంగా మాతృభాష దినోత్సవం, మదర్ లాంగ్వేజెస్ డే అని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది.